ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్ద ఏంట్రా ఈ న్యూసెన్స్? నన్నెక్కడా మనశ్శాంతిగా ఉండనివ్వా? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? పెద్ద మీరు ఇప్పుడు ఇంటికి రావాలి. ఎందుకు రావాలి? నా ప్రాబ్లం ఏంటో మీకు తెలియాలంటే మీరు ఇప్పుడు ఇంటికి రావాలి పెద్ద. అయినా నీ ప్రాబ్లం నీ ఇష్టం. నీ ప్రాబ్లం గురించి నేనెందుకు మీ ఇంటికి రావాలి? మా ఇంటికి కాదు పెద్దయ్య, మీ ఇంటికే రండి పెద్దయ్య. ప్లీజ్ పెద్దయ్య, కాదనకండి. రై, నాకు ప్రజల కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. నువ్వు మర్యాదగా తప్పుకో, లేదంటే న్యూసెన్స్ కేసు పెట్టి నిన్ను జైల్లో వేయిస్తాను. విషయాన్ని అంతవరకు తెచ్చుకోకు. నేను కూడా మీ ఓటర్లలో ఒకడిని అనుకోండి. మీరు అనుకుంటున్న ప్రజల్లో నేను ఒకడిని అనుకోండి. నా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రిగా మీకుంది పెద్దయ్యా. పెద్ద, ఇది నా సమస్య మాత్రమే అనుకోకండి, మీ సమస్య కూడా, అమ్మాయి గారి సమస్య కూడా, విరూపాక్ష అమ్మగారి సమస్య కూడా. విరూపాక్షకి సమస్యలుండవు, ఎందుకంటే ఆవిడే ఒక సమస్య. లేరా, నువ్వు ఆ విరూపాక్షితో చేతులు కలిపి మళ్ళీ ఏం ప్లాన్ చేశారా? మేమెందుకు ప్లాన్ చేస్తాం పెద్దయ్యా? ఒకవేళ మేము ప్లాన్ చేసినా మీ మంచి కోసమే చేస్తాం గాని మీ చెడు కోరి మాత్రం ఏం చెయ్యం పెద్దయ్యా. మీరు నా మంచి కోరి ఏమీ చేయక్కర్లేదు. పెద్దయ్యా, ఒక్కసారి నన్ను నమ్మి రండి, మీకు చాలా నిజాలు తెలుస్తాయి. అయినా మీరు నమ్మకపోతే మళ్ళీ ఇంకెప్పుడు మీ ముందుకు రాను. మీరేం చెప్తే అది వింటాను. వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు, కానీ వీడిని వదిలించుకోవడానికి మాత్రం ఇది ఒక మంచి అవకాశం. ప్లీజ్ పెద్దయ్యా. సరే, వస్తాను, కానీ ఆ తర్వాత నేను ఏం చెప్పినా నువ్వు వినాలి. వింటాను పెద్దయ్యా. ఇంటికి పోనివ్వండి. అమ్మాయి గారు, అయ్యగారిని ఇంటికి తీసుకొస్తున్నాను. రాఘవ్తో నిజం చెప్పిస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అసలు వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? చెప్పండ్రా. మేడం, ఆ రాఘవాని రాజు, రూప, విరూపాక్ష మేడం వచ్చి మమ్మల్ని కొట్టి ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.